ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ ఎందుకు ఇవ్వలేదు. పూర్వం దండకారణ్యంలో ఒక సింహం నివసిస్తుండేది. ఓ రోజు దానికి చెరువు గట్టున ఓ ముసలి తాబేలు కనిపించింది. దాన్ని చూడగానే బండరాయిలాంటి ఈ పిరికి ప్రాణికి నూరేళ్ల ఆయువిచ్చిన ఆ బ్రహ్మదేవుడు ధైర్యసాహసాలకు మారుపేరైనా నాకెందుకు ఇవ్వలేదో అనుకుంది. మరుసటి రోజు తపస్సు ప్రారంభించింది. కొన్ని రోజులకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నాడు. వెంటనే సింహం, స్వామీ, నాకు 100 ఏళ్లు జీవించేలా వరమివ్వు. నా బలపరాక్రమాలకు దీర్ఘాయుష్షు తోడైతే ఇంకా రాజసంగా ఉంటుంది అని చెప్పింది. బ్రహ్మదేవుడు నవ్వుతూ, అలాగే, కాని నువ్వు జీవహింస మాని శాకాహారంతో కడుపు నింపుకోగలిగితేనే నేను ఆ వరం ప్రసాదించగలను అన్నాడు. స్వామీ, వేటాడ్డం మా జాతి లక్షణం. అదీకాక మాంసాహారం మానేసి ఆకులు అలములు తినడం మొదలుపెడితే అడవిలో ఉండే చిన్నాచితుకా జంతువులు కూడా నన్ను లెక్క చెయ్యవు. పెద్ద పులి నామీద దండయాత్ర చేసి అది అడవికి రాజవుతుంది అని వాపోయింది. విధాత నవ్వుతూ, ఒకటి కావాలంటే మరొకటి వదులుకోక తప్పదు. బతికినంతకాలం దర్జాగా ఈ అడవిని పాలిస్తావో, లేక పులికో చిరుతకో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ 100 ఏళ్లు బతుకుతావో నీ ఇష్టమన్నాడు. అల్పకాలమైనా ఈ అడవికి ఎదురులేని రారాజుగా బతకడమే నాకిష్టమని అంది. బ్రహ్మదేవుడు దానికేసి జాలిగా చూస్తూ, బాధపడకు మృగరాజా, ఈ ప్రకృతి ప్రాణులన్నింటికీ పర్యావరణ సమతుల్యతకు అవసరమైనంత ఆయువును మాత్రమే ప్రసాదిస్తోంది. మీ బోటి వన్యమృగాల పుట్టుక జీవుల నియంత్రణ కోసం జరుగుతుంది. మీరు దీర్ఘకాలం జీవిస్తే అల్ప ప్రాణులన్నీ మీకు ఆహారమై సమూలంగా అంతరించిపోతాయి అని చెప్పి అంతర్ధానమయ్యాడు. కళ్ళు నులుముకుని చూస్తే చుట్టూ ఎవరూ లేరు. తాను కలగన్నానని సింహానికి అప్పుడు అర్థమైంది.